ఇప్పుడు మిమ్మల్ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు ముగ్గు అవినాష్ along with కార్తిక్. లెట్స్ వెల్కమ్ దెం. యాక్చువల్లీ వీళ్ళది లవ్ మ్యారేజ్ అండి. మల్లికార్జున గారు వన్ సైడ్ లవ్ అండి, అతను లవ్ చేసేవారు. ఆ లవ్ ట్రాక్ ఎలా ఉండేది? నేను గోపిక పూర్ణిమ గారు అండి, మల్లికార్జున గారు. స్టూపిడ్ సారీ అండి. ఇది చుడతారండి. ఇలా కాదు, ఇవాళ తాడో పేడో తెలుసుకుంటా, నా లవ్ విషయం అటు ఇటు తేల్చేస్తా, ఫోన్ చేసి మాట్లాడతా. హలో హలో ఉంది, హలో ఉంది. ఇంకోసారి కాల్ చేస్తా. పిచ్చోడు అనుకుంటా. హలో హలో. అయ్యో హలో మళ్ళీ పెట్టేసిందేంటి? ఈసారి లాస్ట్. హలో. అయ్యో మళ్ళీ పెట్టకు, లాస్ట్ కైన్ అయిపోయింది. అయ్యో కాయిన్ బాక్స్. కైన్ బాక్స్. నేనండి. నేనంటే మీ పేరు లేదా? నేను మళ్ళీ. నీ ఎంకమ్మ 10th క్లాస్ ఫ్రెండ్ ఇప్పుడు ఫోన్ చేసావా అని? హలో హలో హలో, నా వాయిస్ ఫీమేల్ వాయిస్ లో ఉందా? నేను మేల్. మల్లికార్జున్. ఎవరు మీరు? హలో హలో హలో. అది పాడతా తీయగలు పాటలు పాడుతున్నాను. పాడుకో. నాకెందుకు ఫోన్ చేశారు? అది కాదు, ఇప్పుడు గోపిక పౌర్ణమి కదండి. గోపిక పౌర్ణమి అమావాస్య కాదు నా పేరు. గోపిక పూర్ణిమ. మీరు గోపిక పూర్ణం అని పేరు పెట్టుకుంటే బాగుండేదండి. ఎందుకండి? పూర్ణం లాగా స్వీట్ గా ఉంటారు. సరే పెట్టేస్తున్నా. నేను చెప్తా అనుకుంది ఇంకోటి. ఏంటండి? ఐ లవ్ యూ. జోక్ బాగుంది. గోపిక పూర్ణిమ గారు మల్లికార్జున షోస్ ఎలా ఉండేది? హలో. ఓకే, మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి నేను, నాతో పాటు గోపిక పూర్ణిమ కూడా వచ్చింది. ప్లీజ్ వెల్కమ్ అండి. ఆల్రెడీ వచ్చాను. వచ్చావా? సరే, పాట పాడదాం. ఓకేనా? రెడీ. మీకోసం ఒక అద్భుతమైన సాంగ్. మన్మద మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కట్టెరా. ఇంకో పాట పాడండి. నువ్వు పాడు సరే. నేను పాడన్నా? కాకినాడ కాజా కమాన్. రిలాక్స్. కాకినాడ కాజా. ఆపుతున్నావేంటి గోపి పాడు గోపి. దే ఆర్ ఎంజాయింగ్. కమాన్ గోపి పాడు. కాకినాడ కాజా కైకలూరు బాజా. కాకినాడ కాజా కైకలూరు బాజా. పేర్లు మొత్తం పాడతావా? ఏమన్నంటే గోపిక పూర్ణిమ గారికి మల్లికార్జున గారికి ఈవెంట్స్ చాలా వస్తుంటాయి. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ ఫోన్ చేస్తున్నాం. హలో సార్ బాగున్నారా? బాగున్నానండి. ఏంటి సంగతి? ఇంకా ఏం సంగతి అండి? ఎవరు మాట్లాడేది? సార్ చెప్పు. ఎవరు? అంతే. అది కాదు, ఎవరు కాల్ చేసింది? ఎవరు? మల్లిగారు. నేను మల్లికార్జునే మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడేది? మల్లిగారు. ఇంకా మా ఫోన్ పెట్టేసింది. రాంగ్ నెంబర్. బాయ్. ఇప్పుడు నిజంగా ఈవెంట్ ఆర్గనైజర్ ఫోన్ చేస్తున్నాడు. హలో సార్, మల్లికార్జున గారు. చెప్పండి సార్, ఒక ఈవెంట్ అనుకుంటున్నాం సార్. ఓకే చేసేద్దాం. మీరు చేస్తారా? చేసేది మరి. చేద్దాం అంటే మీకు ప్లేస్ డేట్ అవసరం లేదు అవన్నీ. చెప్పండి. డేట్ ఏంటి? డేట్ December 35th సార్. ఆ డేట్ కూడా ఉంది ఈ మధ్య. వస్తున్నారా? మీరు చేస్తున్నారు కదా? నాతో పాటు ఒక ఫీమేల్ కూడా. లేదు సార్, మీరు ఒక్కరు రావాలి. ఒక్కరిని చేంజ్ చేయాలి. డాన్స్ చేయాలి సార్. సింగర్ సార్, ఒక్క 10 నిమిషాలు డాన్స్ చేయాలి సార్. సార్ ఫోన్ లిఫ్ట్ చేయాలి సార్ మళ్ళీ. సార్ హలో. చేస్తా లేదా? చేయరా? నేను సింగర్ నయ్యా. చేయరుగా మీరు? చేయను సార్. నేను కూడా మీకు ఫోన్ చేయండి. బాయ్. మల్లికార్జున
గారు ఎలా అనిపించింది? ఫస్ట్ కాల్ చేశారు కదా ఫోన్ కాల్స్, ఆ కాల్స్ మళ్ళా గతాన్ని గుర్తు చేశారు. అంటే వచ్చాయా? నీకు నేను ఫోన్ చేయడం, ఓహో నాకు తను ఫోన్ చేసిన సంగతి